క్యాన్సర్ను గుర్తించడంలో కృత్రిమ మేధ మంచి ఫలితాలను ఇస్తుందని ప్రముఖ క్యాన్సర్ నిపుణులు మురళీకృష్ణ తెలిపారు. తద్వారా ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించి తొలి దశలో నివారించడం సాధ్యపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో వ్యాధిపై అవగాహన భవిష్యత్తు తరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మురళీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా వ్యాధి ప్రబలడానికి కారణం అంటున్న మురళీకృష్ణతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి చూద్దాం. ప్రపంచంలో క్యాన్సర్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అంటే వీటి మీద అధ్యయనాలు కూడాను అదే స్థాయిలో వీటి విస్తృతి కూడా పెరిగింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పరిశోధనలు ఏ రకంగా తాగుతున్నాయి, అలాగే ఏ రకమైన నినాదంతో ఈసారి మొత్తం ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ నివారణ కానీ నిరోధానికి కానీ ఏ రకమైన సూచనలు పాటించాలి, ఈ అన్ని అంశాలని మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టరు, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు ప్రస్తుతం ఉన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈసారి దాని తాలూకా థీమ్ ఏంటి, దాన్ని ఏ రకంగా సాధించాలని లక్ష్యంగా పెట్టారు? వరల్డ్లో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఎనీ డిజీజ్ అనమాట. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో క్యాన్సర్ అనేది మనిషి మరణానికి 2వ కారణంగా ఉంది. కొద్ది సంవత్సరాల్లో ఇది గుండె జబ్బుల కన్నా క్యాన్సర్ వల్లనే ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది స్టాటిస్టిక్స్ వల్ల తెలుస్తుంది. కాబట్టి దీని మీద చాలా విస్తృతంగా రీసెర్చ్, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది 2000 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. డిటెక్షన్ నెంబర్స్ పెరిగినాయి. మనుషుల తాలూకా లైఫ్ స్టైల్ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి ఎక్స్పోజర్ పెరిగింది. దురదృష్టవశాత్తు 70% క్యాన్సర్స్ లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లోనే ఎక్కువగా పెరగటం వల్ల అక్కడున్న వాళ్ళకి క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం, అలాగనే క్యాన్సర్ వచ్చినా ఎర్లీ డిటెక్షన్ చేయలేకపోవడం, ఒకవేళ డిటెక్షన్ చేయగలిగినా కూడా ట్రీట్మెంట్ యాక్సెస్ వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్, నెంబర్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ పెరుగుతూ ఉన్నాయి. పాలసీ మేకర్స్లో కూడా ఈ అవగాహన మనం పెంచాలా, ఎన్నో మిలియన్స్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ ఓవర్ ఇయర్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి అవగాహన కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. అవగాహన లోపం ఈ డెత్స్ పెరగడానికి ఎంతవరకు దోహదం చేస్తుంది? గణాంకాలను బట్టి 14 నుండి 16 లక్షల న్యూ కేసెస్ ప్రతి సంవత్సరం వస్తున్నాయని ఉన్నా కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే వచ్చిన ప్రతి క్యాన్సర్ పేషెంట్ని రిజిస్టర్ చేయకపోవడం వల్ల అఫీషియల్గా రికార్డ్స్ ఉన్నాయో వాటికి 2.5 టైమ్స్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి అనేది అంచనా అనమాట. అంటే 14 లక్షలు ఈరోజు మనము నెంబర్స్ ఉన్నాయి అనుకుంటే ఆల్మోస్ట్ ఇది 50 లక్షలను లెక్క పెట్టుకోవచ్చు ఇండియాలో. సో ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఏవైతే పెరుగుతున్నాయో వాటికి కారణం ఏంటంటే ఖచ్చితంగా అవగాహన లేకపోవడం. అర్బనైజేషన్లో కాలుష్యం, పరిశ్రమ ఉంటే ఖచ్చితంగా దానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. వీటికి సంబంధించి ఏ రకమైన మనం అబ్జర్వేషన్స్ ఉన్నాయి? వెదర్ ఇట్ ఈజ్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ ఆర్ ఫుడ్ పొల్యూషన్ ఆర్ మనం ఫుడ్స్లో వాడే ఎడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, వీటన్నిటి వల్ల కూడా ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, యాస్బెస్టోస్ షీట్స్ ఉన్న ఇండస్ట్రీలో పనిచేస్తే మీసోథెలియోమా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఇలాంటివన్నీ మనకి ఉండటం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. పెట్రోకెమికల్ ఎగ్జాస్ట్ ఏదైతే వస్తుందో దానివల్ల లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారో వాటన్నిటికీ ఈవీ రెవల్యూషన్ వల్ల కొంచెం తగ్గుతుందని మనం ఆశిస్తూ ఉన్నాము. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఏం థీమ్ తీసుకున్నారు, దాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? యునైటెడ్ బై యునిక్ అని ఒక కాన్సెప్ట్ యుఐసిసి 25 to 27 వరకు ఒకే థీమ్ మీద వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఒక థీమ్ని ప్రజల్లోకి తీసుకురావాలంటే అంత టైం పడుతుంది. కాబట్టి క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్ తాలూకు స్టోరీ తీసుకొని దాంట్లో ఏ కారణాల వల్ల వాళ్ళ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి ఎలా డయాగ్నోస్ అయ్యింది, ఎలా ట్రీట్మెంట్ అయ్యింది, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా లేదా, ట్రీట్మెంట్ వల్ల బాగయ్యాడే లేదా అనేది ప్రతి పేషెంట్కి వాళ్ళకు ఒక స్టోరీ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ ఎన్ యూనిక్ స్టోరీ. వీళ్ళందరినీ కలిపి ఒక యూనిక్గా తీసుకొచ్చి ఆ సమ్మరీ అనేది తీసుకొచ్చి ప్రజల్లో, కమ్యూనిటీలో, గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేయటం అనేది థీమ్. ఈ 3 years థీమ్ అంటే నెక్స్ట్ ఇయర్ థీమ్ కూడా అదే. ప్రధానంగా ఇప్పుడు ఏఐ గురించి ప్రతి దగ్గర చర్చ అవుతుంది. ఆ వైద్యుడు లేని చోట ఏఐ తోటి
ఇవి డిటెక్షన్ చేసే అవకాశం ఉంటుందా క్యాన్సర్ కేసులు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి అనలైజ్ చేయలేనంత డేటా మనకి ఎప్పుడైనా ఉంటే దాన్ని మనిషి అనలైజ్ చేయలేడు కాబట్టి స్టాటిస్టికల్ కంప్యూటేషన్ టెక్నాలజీ ద్వారా దాన్ని అనలైజ్ చేయగలగటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. అలాగనే పర్టికులర్గా కోవిడ్ టైంలో ఉన్న టెలిమెడిసిన్ డెవలప్ అవటం, అలాగనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ని మనం విలేజెస్లో డాక్టరే లేకుండా మనం వాటిని ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మాత్రమే మన హాస్పిటల్స్కి తీసుకొచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు, తీసుకొచ్చి దానికి సంబంధించిన టెస్టులు చేయటం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని స్క్రీన్ చేసి వాళ్ళలో ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం హాస్పిటల్కి తీసుకొచ్చి టెస్టులు చేయటం వల్ల మనకున్న ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో ఆ రీసోర్సెస్ని మనం ఎఫిషియెంట్గా మనం వాడుకునే అవకాశం ఈరోజు మనకు ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈరోజు జెనెటిక్ టెస్ట్ ద్వారా కూడా కోలన్ క్యాన్సర్, అవి కూడా పెద్ద పేగు క్యాన్సర్ కూడా యునైటెడ్ స్టేట్స్లోను, యూకేలోను ఈ స్టూల్ టెస్ట్లోనే ఆ క్యాన్సర్ కణాల తాలూకా జీన్స్ని టెస్ట్ చేసి ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు పోలియో వ్యాక్సినేషన్ లాగా ఒక మాసివ్ ప్రోగ్రాము మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి అనేది మనకి ఎప్పటి నుండో చాలా కాలం నుండి మనకు తెలుసు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల కానీ, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వల్ల కానీ లివర్ క్యాన్సర్ వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసు. సో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాక్సిన్ ఇప్పించుకుంటే ఆ క్యాన్సర్ సిరోసిస్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. దీన్ని లాంగ్ బ్యాక్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాన్సర్ని, ఆ వ్యాక్సిన్ని ఏదో హాస్పిటల్స్లో కానీ, ఇంట్లో కానీ, ప్రైవేట్గా కానీ, డబ్బులు పెట్టుకొని కానీ, ఫ్రీగా కానీ అందరూ కూడా వ్యాక్సినేషన్ మ్యాండేటరీ చేస్తారు కాబట్టి తీయించుకుంటూ ఉన్నారు. అలాగనే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 16, 18 ఈ 2 రకాల వల్ల 95 నుండి 99 సర్వైకల్ క్యాన్సర్స్ కూడా వాటి వల్ల వస్తున్నాయని ఖచ్చితంగా ప్రూవ్ అయింది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి వస్తున్న సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది అమ్మాయిల్ని వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా మనం కాపాడగలిగే అవకాశం మనకు ఉందని తెలుసు. కాబట్టి ఒక పెద్ద పథకం, ఒక ఇండియాలో ఒక 20% మంది పిల్లలు 8 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి, ఆడపిల్లలు ముఖ్యంగా, తర్వాత మగపిల్లలకి 1 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా వాళ్ళని క్యాన్సర్ నుండి కాపాడొచ్చు అనేది WHO నిర్ధారించింది. కాబట్టి పర్టికులర్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో యాడ్ చేయాలని, దానికి సంబంధించిన బడ్జెటరీ ప్రావిజన్స్ చేయాలని చాలామంది స్వచ్ఛంద సంస్థలు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్ అసోసియేషన్స్ గవర్నమెంట్ని రికమెండ్ చేయడం జరిగింది. ధన్యవాదాలండి. ఇది డాక్టర్ మురళీకృష్ణ గారు మనోగతం. ఎవరైనా సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.